సినిమా ఓకే అన్న, అంటే ఫస్ట్ హాఫ్ అస్సలు ఎక్కలేదు. అంటే సినిమాయే స్లో ఉందా లేకపోతే డైలాగ్స్ కూడా స్లోగా ఉన్నాయని అనిపించింది. సెకండ్ హాఫ్ అండ్ ట్విస్ట్, క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ బాగుంది, టెక్నికాలిటీస్ బాగున్నాయి, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అంటే ఖర్చు పెట్టింది కనబడుతుంది. ఇది గ్రాఫిక్స్ అని కాకుండా ప్రొడక్షన్ వాల్యూస్ కానీ జెన్జీ ఫిలిం లాగా ఉంది. అండ్ ఓవరాల్ గుడ్ పెర్ఫార్మెన్స్ ఫ్రమ్ యష్ వన్ మ్యాన్ షో, ఫాదర్ అండ్ సన్ క్యారెక్టర్. సో టిపికల్ స్క్రీన్ ప్లే, మెయిన్గా స్క్రీన్ ప్లే అర్థం అవ్వాలి. మనకు అప్పట్లో మహేష్ బాబు గారి సినిమా ఒకటి వచ్చింది కదా, 1M నేను ఒక్కడిని. సో అది టిపికల్ స్క్రీన్ ప్లే. అలాంటి సినిమాలో ఆ థియేటర్లో పోగొట్టాము. ఇది కూడా అర్థం అవ్వాలంటే చాలా టైం పడుతుంది జనాలకి. మేబీ దానివల్ల నెగిటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అవ్వచ్చు. టూ మచ్ వైలెన్స్ ఉంది, రొమాన్స్ అంత ఏం లేదు. రొమాన్స్ మనకి యాక్చువల్గా ఒక మీమ్ చూసా, ఈ సినిమాకి వెళ్తే బట్టలిపికి వెళ్ళాలి అన్నట్టు. బట్ అలా ఏం అక్కర్లేదు, అంత రొమాన్స్ ఏం అనిపించలే, అంత న్యూడిటీ కానీ అది కానీ ఏం అనిపించలే. దీనికంటే యానిమల్ బెటర్. యానిమల్ ఇంకా ఇది అనుకోవచ్చు మనం అలా చూసుకుంటే. సో ఓవరాల్ సినిమా గుడ్ అన్న, చూడొచ్చు, వన్ టైం వాచబుల్ ఇన్ థియేటర్. అంటే యష్ గారి పెర్ఫార్మెన్స్, కేఆర్ అద్వాని పెర్ఫార్మెన్స్, బ్యాక్గ్రౌండ్ బీజిఎం అండ్ రుక్మిణి వసంత్ డిఫరెంట్ రోల్లో చూసాం. ఆమె లవ్ స్టోరీస్కి మనకు బాగా చూసాము. బట్ ఒక డిఫరెంట్ రోల్లో ఆమె నుంచి ఇలాంటి క్యారెక్టర్, ఆమెకు ఇలా కూడా చేస్తుందా అనిపించేలాంటి పెర్ఫార్మెన్స్ చేశారు. సో అది బాగా అనిపించింది. ఫ్యామిలీ ఆడియన్స్ చూడలేరు అన్న, ఫ్యామిలీతో కష్టం. ఎంత వైలెన్స్ అండ్ ఉన్న కాస్త రొమాన్స్ అయినా కూడా మరీ ఓవర్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ లాగా ఉన్నాయి కొన్ని, అదే అవాయిడ్ చేయవచ్చు. సో ఫ్యామిలీస్తో కష్టం. బట్ 3 hours 15 minutes అనేది లెంతీ టైం. అది ఏమన్నా స్కిప్ చేసి చేయగలితే, చేయలేరు అనుకోదు, అయిపోయింది. సో 3 hours 15 minutes లెంతీ, బోర్, కొంచెం అది లాగ్ అనిపించింది అంతే. బట్ ఓవరాల్ ఫిల్మ్ వాజ్ గుడ్ టు వాచ్. ఒక లేడీ ఇలాంటి సినిమా తీశారు అనేటప్పటికి ఇంకా దాని కాన్ఫ్లిక్ట్ ఏమి ఉండదు. ఇదే ఎవరన్నా జెంట్ డైరెక్టర్ తీసుకుంటే దాని పెద్ద సినారియో చేసేవాళ్ళు. బట్ లేడీ డైరెక్టర్ కాబట్టి కాన్ఫ్లిక్ట్ ఏమి ఉండదు నాకు తెలిసి. సో ఈజీ మూవ్ అని వెళ్ళిపోతుంది సినిమా అట్లా. బట్ ఎంతవరకు మన తెలుగు ఆడియన్స్ రీచ్ అవుతుంది అనేది కొంచెం, డబ్బింగ్ చాలా డిఫరెంట్గా ఉంది. అసలు డబ్బింగ్ వల్లే సినిమా ఎఫెక్ట్ అవుతుందేమో అనిపించింది. ఎందుకంటే డైలాగ్స్ చాలా స్లోగా, చాలా లెందీగా రాశారు. అంటే అక్కడ దాన్ని కనెక్టివిటీ చేయడం కోసం మన దగ్గర సాగతీసినట్టు డైలాగ్స్ రాశారేమో అనిపించింది. ఒక డైలాగ్కి మనం పడుకుని లేస్తే అదే డైలాగ్ కంటిన్యూ అవుతుంది అనమాట. అంత లెంతీ డైలాగ్స్ ఉన్నాయి. సో డైలాగ్స్ ఇరుముడికి ప్లస్ అవుతుంది సినిమా. సో నెక్స్ట్ నాకు తెలిసి ఇరుముడి కంటిన్యూ అయిపోతుంది. ఇరుముడి రవితేజ, రవణ బ్యాక్ ఇన్ ఫామ్. అసలు ఆయన నేను కాపలేరు. ఆయన మామూలుగా మాస్ మహారాజా ఫామ్లోకి రావడం ఒక ఇదైతే, వచ్చిన తర్వాత ఆయన ఆపడం అనేది కష్టం. అదే జరుగుతుంది థియేటర్లో. అయ్యప్ప తాండవం చూస్తున్నాం అనమాట. టికెట్ రేట్లు పెంచడం కరెక్ట్ కాదండి. ఎందుకంటే పడిపోతుంది సినిమా. 10 రోజులు పెంచారు నాకు తెలిసి. టికెట్ రేట్స్ ఏమైనా తగ్గిస్తే జనాలు వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఎందుకంటే సినిమాకి ఆ సెకండ్ రిపీట్ వాల్యూ లేదు. రిపీట్ వాల్యూ ఉన్న ఫిలిం అయితే కాదు, వన్ టైం వాచబుల్. బట్ గుడ్ ఫిలిం టు వాచ్ ఇన్ థియేటర్స్. యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, గ్రాఫిక్స్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ వాళ్ళు పెట్టిన ఖర్చు కనబడుతుంది. బీజిఎం చాలా బాగుంది. బీజిఎం చాలా బాగా వర్కౌట్ అయింది. అదే అంటున్నా, హాలీవుడ్ రేంజ్లో ఉంది. మనకు అది అర్థం కావాలి, టిపికల్ స్క్రీన్ ప్లే అర్థం కావాలి. యష్ గారు ఏదైతే నమ్మారో దట్ వాస్ గుడ్. బట్ ఆ స్క్రీన్ ప్లే అర్థం కావాలి. యూత్ కనెక్ట్ అవుతుంది అన్న. అంటే అండర్స్టాండింగ్ క్యాపబిలిటీస్ అది వేరే ఉంటుంది అది. సో నాకు అది అర్థం కాలేదన్న. చక్కగా తక్కువ రేట్లు ఉంటే రిపీట్లో వస్తారేమో జనాలు. ఆ రిపీట్ వాల్యూ మిస్ అవుతుంది మళ్ళీ. అది ప్రాబ్లం నాకు తెలిసి. టికెట్ రేట్లు పెంచకుండా ఉండాల్సింది. కష్టమే, వర్త్ అయితే కాదు. అంటే రాదు, చెప్పలేమని కాదు, రాదు, అన్డౌటెడ్లీ రాదు.